హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే ఇక్కడ మీరైతే అబ్జర్వ్ అయితే చేయవచ్చు. టోటల్ మనకు 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉండబోతుంది. ఓకేనా. అలానే ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అనమాట. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లో ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్పేసి చెప్తారనమాట. కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు సెక్షన్ వైజ్గా కూడా అబ్జర్వ్ అయితే చేస్తారు ఎగ్జామ్ రాసే ముందు కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో అనలిటికల్ అబిలిటీలో మనకు డేటా సఫిషియన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో డేటా సఫిషియన్సీ మనకు 20 క్వశ్చన్స్ ఉంటుంది. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మనకు 55 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా 75 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా. తర్వాత చూసుకుంటే కమ్యూనికేషన్ అబిలిటీ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో వొకాబులరీ మీద 15 క్వశ్చన్స్, తర్వాత ఫంక్షనల్ గ్లామర్ మీద 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అలానే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ మీద 15 క్వశ్చన్స్ ఉంటుంది. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 20 క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 70 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే. తర్వాత సెక్షన్ సిలో మ్యాథమెటికల్ అబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో అర్థమెటికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్, తర్వాత ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ మీద 10 క్వశ్చన్స్ అడుగుతారు. స్టాటిస్టికల్ అబిలిటీ మీద 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మొత్తం టోటల్గా సెక్షన్ సిలో 55 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ అయితే ఉండదన్నమాట. ఓకే. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం ఉండదు. ఓకే. నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. మనం కరెక్ట్ చేసిన క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు ప్యాటర్న్ చూడండి, సిలబస్ చూసి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. నేను మీకు ఫర్దర్గా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.